వినపడలా? ఎలా చదువుతున్నారు? నిజంగా ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను అక్కడ రోడ్లో నడిచి వస్తూ ఉంటే ఆ పిల్లల యొక్క ఆనందానికి అరుపులకి నిజంగా ముగ్ధుండయ్యాను. లైఫ్లో తల్లిదండ్రులందరికీ నేను ఒకటే చెప్పేది, ఇక్కడున్న ప్రతి తల్లిదండ్రులకు ఒకటే చెప్తున్నాను, చదువుకి పేదరికం అడ్డం కాదు. మన పిల్లలు చదివించాలంటే పేదరికం అడ్డు రాదు. అయితే తల్లిదండ్రుల పట్టుదల ఉండాలి, తల్లిదండ్రుల పట్టుదల ఉండాలి. నేను ఒక సాధారణ కుటుంబంలో నిజం చెప్పాలంటే ఇక్కడుండే తల్లిదండ్రుల్లో మెజారిటీ కంటే ఇంకా తక్కువ స్థితి. ఒక పూరి గుడిసెలో పుట్టా, పూరి గుడిసెలు, అరుణాధపురంలో పూరి గుడిసెలో. నేను ఎంఎస్సి చదివి ట్యూషన్ స్టార్ట్ చేసింది కూడా పూరి గుడిసెలోనే. ఎంఎస్సి కంప్లీట్ చేసి ఇదే స్కూల్లో చదివా, ఇదే కాలేజీలో చదివా. పూరి గుడిసెలోనే ట్యూషన్ స్టార్ట్ చేసి 5 మందితో. అయితే దానికి ముందు మా తల్లిగారు, మా ఫాదర్ ప్రైవేట్ బస్ కండక్టర్, ఆర్టీసీ కాదు. ఆయన చదివిన 8వ తరగతి. మా మదర్ ఏలుముద్ర, ఆయన చదువుకోవాలా. కానీ మేము సాయంకాలం చదువుకుంటుంటే అక్కడ కూర్చునేది. పాప మాకేం తెలీదు. ఉదయం చదువుకుంటుంటే అక్కడ కూర్చునేది, నాకేం తెలీదు. మేమేం చదువుతున్నా నాకు తెలీదు. కానీ ఆమె రెగ్యులర్గా మాతో కూర్చోబట్టి కష్టపడి చదివాము. ఆ చదవటంలో కూడా ఇదే స్కూల్లో చదివింది. చదువుల గురించి 9వ తరగతి దాకా ఎవరు అంటే స్కూల్లో చదివే ఆ రోజుల్లో. 9వ తరగతి తర్వాత ఒక మంచి టీచర్ నాకు దొరికారు, నారాయణమూర్తి గారని, ఒక మంచి టీచర్, ట్యూషన్ మాస్టర్. ఇక్కడ లక్ష్మీ ఫ్యాన్సీ స్టోర్ ఉండేది ఎదురుగా, దాంట్లో కూర్చొని చదివేవాడిని. అక్కడ సేల్స్ చేస్తూ ఈ ఎదురుగానే కరెక్ట్గా ఆపోజిట్గా లక్ష్మీ ఫ్యాన్సీ స్టోర్ అని ఉండేది. అక్కడే కూర్చొని అక్కడే చదివేవాడిని సేల్స్ చేస్తూ. అలా యాక్చువల్గా జీవితంలో బాగా చదవబట్టి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చా. పిల్లలందరికీ చెప్తున్నాను, ఇదే స్కూల్లో నేను 10th క్లాస్ చదివినప్పుడు ఫెయిల్ అయ్యాను. నాకు అవన్నీ గుర్తుండాయి. అందుకనే నెల్లూరు రూరల్ కానీ సిటీ కానీ రెండిట్లో ఉన్న ప్రతి ఒక్కరికి సైకిల్ ఇవ్వాలనే ఉద్దేశంతో శ్రీధర్ రెడ్డి గారు కూడా నన్ను అప్రోచ్ అయ్యారు. సార్ మీరు సిటీ కాదు నెల్లూరు కూడా ఈక్వల్గా చూడాలని. నేను ఒకటే చెప్పా, రెండింటిని కలిసి డెవలప్ చేస్తాం, ఇద్దరం కలిసి రూరల్ సిటీ డెవలప్ చేస్తామని. రెండిట్లో ఉండే పిల్లలందరికీ ఇవ్వడానికి 10,000 స్కూల్స్ మా పిల్లలు, మా కుమార్తెలు, అల్లుళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు యాక్చువల్గా 6 కోట్ల రూపాయలు ఇది సిఎస్ఆర్ కూడా, అంటే కంపెనీ సిఎస్ఆర్ కాదు, వాళ్ళ జీతం వాళ్ళకి వచ్చే డబ్బుల నుంచి వాళ్ళు యాక్చువల్గా 6 కోట్లు స్పాన్సర్ చేశారు. పిల్లలు బాగా చదువుకుంటారా? వినపడలే సరిగా. తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అటు సంక్షేమం, అభివృద్ధి. ఈ సంక్షేమంలో భాగమైనటువంటి P4 అనే ఒక ప్రోగ్రాం తీసుకొచ్చారు. P4 అంటే ఈ రాష్ట్రంలో బాగా డెవలప్ అయిన టాప్ 10%, బాటంలో ఉండి 20% చేతినివ్వాలి, సపోర్ట్ చేయాలి, కొంత సపోర్ట్ చేయాలని దాంతో ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు P4 ప్రోగ్రాం తీసుకొచ్చారు. ఈరోజు ఏదైతే మా పిల్లలు చేశారో ఇది P4లో భాగమే. చెప్పండి. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ విద్యాశాఖ మంత్రి. మీ రూరల్ ఎమ్మెల్యేగా, మీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిగా, అన్న నెల్లూరు రూరల్ కూడా ఇవ్వండి మీ సొంత నిధులతో అడిగినప్పుడు మాట్లాడకుండా 2,500 సైకిళ్లు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో, అది కార్పొరేషన్ గ్రామాల, మండల గ్రామాల తేడా లేకుండా 10th క్లాస్ చదివే ప్రతి ఒక్కరికి సైకిల్ ఇవ్వడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు. ఎందుకని చెప్తున్నానంటే, సాధారణంగా సొంత నిధులు అంటే ఎవరి నియోజకవర్గంలో వాడు ఖర్చు పెట్టుకుంటారు. కానీ నేను బాగుండాలా, నాతో పాటు చుట్టూ ఉండేవాళ్ళు బాగుండాలా, అంతిమంగా తెలుగుదేశం పార్టీ బాగుండాలా అన్న ఉదాత్తమైనటువంటి ఆలోచనతో పొంగు నారాయణ గారు నెల్లూరు రూరల్కి 2,500 సైకిళ్ళు ఇచ్చిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నేను 12 ఏళ్ళకి ఎమ్మెల్యేగా ఉన్నా. అంతకుముందు 10 ఏళ్ళు చేయలేని అభివృద్ధి, చరిత్ర సృష్టించే అభివృద్ధి, అక్షరాల 850 కోట్ల రూపాయలతో ఈరోజు పనులు పూర్తి చేశాం.
జరుగుతూ ఉన్నాయి. కొన్ని టెండర్లు పిలిచారు. దీనికి కారణం నా గొప్పతనం కాదు, నాది కేవలం పోస్ట్ మ్యాన్ డ్యూటీ మాత్రమే, ఓ రాజకీయ కార్యకర్తగా ప్రయత్నం మాత్రమే. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ప్రీతం పార్లమెంటు సభ్యులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా దివ్యాంగులకి మోటార్ ట్రై సైకిళ్లు అందించినటువంటి సేవా తత్పరుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఈరోజు జీవితంలో ఒక సంతోషమైన రోజు. ఎందుకంటే మంత్రి నారాయణ గారితో చాలా దగ్గరగా నేను పనిచేశాను. ఎప్పుడు కానీ పేదరికం అనేది విద్యకి అడ్డు రాకూడదు. మున్సిపల్ స్కూల్లో చేసిన, గవర్నమెంట్ స్కూల్లో చదివినా ఈ బిడ్డలకి విద్య దగ్గర వచ్చినప్పుడు ఈక్వాలిటీ ఇవ్వాలి, లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఇవ్వాలి. మా కార్పొరేట్ కాలేజీలో ఎటువంటి విద్య ఉంటుందో అటువంటి విద్య ఈ పేద బిడ్డలకు కానీ ఇవ్వాలని ఒక గొప్ప ఆలోచన ఉండే వ్యక్తి మంత్రి నారాయణ గారు. మీకు తెలుసో తెలీదో, 2014-19 ఈ 42-43 ఈ పాత మున్సిపల్ సైడు ఒక స్కూల్ కట్టాలంటే స్థలం లేదు. అటు పక్క వాళ్ళకి మనం ఏం చేయలేకపోయాము. సన్న సన్న గొంతులు, పార్కులు చేయడానికి కానీ స్థలాలు లేవు, రోడ్లు వేయడానికి కానీ అక్కడ చిన్న చిన్న రోడ్లు. వాళ్ళకి పిల్లలకి మంచి స్కూల్ కట్టాలని నాకు చెప్తే స్థలం దొరకట్లేదంటే, వక్ఫ్ బోర్డ్ స్థలం ఉంది సార్ నేను ఇస్తానంటే 5.5 ఎకరా ఎప్పుడు నేను చేయలేను, నేను ఇది నాతో కాదు అని చెప్పే వ్యక్తే కాదు. ప్రతి ఒక్కటి కానీ ప్రజలకి ఎప్పుడు ఆయన కానీ సేవ చేస్తూ ఉంటాడు. ఎమ్మెల్యే గారు ఎప్పుడు ప్రజల్లో ఉంటాడు. మీ అందరికి కానీ మంచి నాయకులు ఉన్నారు. వీళ్ళందరికీ కానీ మీరు ఆశీర్వాదాలు ఇవ్వండి.